హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు మనం 2025 టీవీఎస్ రైడర్ 125 బైక్ రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ మన దగ్గర వచ్చేసరికి ఐగో అండ్ అలాగే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ టాప్ అండ్ వేరియంట్ అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. మీకు డ్రమ్ వేరియంట్ ఉంటుంది, అండ్ అలాగే కంటిన్యూ సీట్ వేరియంట్ ఉంటుంది, స్ప్లిట్ సీట్ వేరియంట్ ఉంటుంది. ఇలా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,12,000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. మీకు వేరియంట్స్ బట్టి అండ్ అలాగే ఫీచర్స్ బట్టి అయితే చేంజ్ అవుతుంది. అండ్ దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి. ఎల్లో ఉంటుంది. మనం ఆల్రెడీ రెడ్ కలర్ అయితే రివ్యూ అయితే చేసేసాం. అది 2024 మోడల్ అనుకుంటా. ఇది వచ్చేసరికి 2025 మోడల్. అండ్ దీని కీస్ అయితే చూడడానికి అయితే ఇలాగైతే ఉంటాయి. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంది. సేమ్ ప్రీవియస్ డిజైన్ అనమాట. చూడొచ్చు మీరు, రోబోటిక్ లుక్ అయితే వస్తుంది. ఒకసారి ఆన్ అయితే చేస్తాను కీస్ పెట్టేసి. చూసారు కదా, మనకి చూడడానికి అయితే చాలా బాగుంది. రోబోట్ లుక్ అయితే వస్తుంది అనమాట. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే యూస్ చేశారు. మనకి సస్పెన్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మీకు రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంటుంది, పెటల్ డిస్క్ అనమాట. ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 80/100 70 ఇంచ్ వీల్స్ అయితే యూస్ చేశారు. మనకి డీసెంట్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే రెడ్ కలర్ థీమ్తో ఎల్ఐ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు మీరు. అండ్ అలాగే ఇంజన్ కౌల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి దీంట్లో. అండ్ టీవీఎస్ బ్యాజింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం యానిమేషన్ టైప్ అయితే ఇచ్చారనమాట. ఇది గ్రాఫిక్సే, అంతే 3D అయితే ఏం లేదు, ఒక స్టిక్కర్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి రైడర్ బ్యాజింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీఎస్ ఎంబలం అయితే ఉందన్నమాట. హార్స్ సింబల్ అయితే ఉంది. దీంట్లో ఇంజన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 124.8cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇంజన్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 11.2 bhp పవర్ని అండ్ అలాగే 11.2 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు టీవీఎస్ ఐగో అసిస్ట్ అని అయితే ఉంది. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి కొంచెం హైబ్రిడ్ టెక్నాలజీ లాగా అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. యాక్సలరేషన్లో కానీ అండ్ అలాగే మైలేజ్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఐగో ఫ్యూచర్ వచ్చేసరికి. అండ్ సైడ్ నుంచి డిజైన్ అయితే ఇలాగైతే ఉంది. చాలా మినిమలిస్టిక్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే నార్డో గ్రే థీమ్ కూడా చాలా బాగుంది. కొంచెం హై అండ్ పెయింటింగ్ అయితే మీకు అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి దీంట్లో 10 లీటర్స్ వరకు మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి డీసెంట్ ఎనఫ్ అని చెప్పాలి, ఎందుకంటే మనకి మైలేజ్ లెవెల్స్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇటువంటి బ్యాజింగ్ అయితే చూడొచ్చు. మనకి ఫ్యూల్ ఓపెనింగ్ అయితే ఇక్కడైతే ఉంది. అండ్ అలాగే USB ఏ పోర్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. వచ్చింది USB ఏ పోర్ట్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో మనకి ఫుల్లీ కలర్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ ఇది ఉందో చూసారా, ఇక్కడ ఈ పవర్ సింబల్ ఇదే ఐగో అనమాట. మీకు బూస్ట్ అయితే ఇస్తుంది యాక్సలరేషన్ టైంలో. అండ్ అలాగే మనకి హైబ్రిడ్ లాగా కొంచెం వర్క్ అవుతుంది అనమాట. మైలేజ్ లెవెల్స్ కూడా బాగా వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎకో అండ్ పవర్ మోడ్స్ అయితే ఉన్నాయి కదా. ఇది వచ్చేసరికి ఎకో మోడ్, ఇది వచ్చేసరికి పవర్ మోడ్. యాక్చువల్గా ఇంజన్ కిల్ స్విచ్ ప్లేస్లో ఇదైతే ఇచ్చారు. అండ్ ఇగ్నిషన్ ఆన్ స్విచ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దీన్ని ఇక్కడ నుంచి అయితే మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. ఐ మోడ్ ఉంది కదా, ఐ నొక్కినంటే మీరు ఒకవేళ బ్లూటూత్కి పేర్ చేయాలనుకున్నా అవన్నీ కూడా మీరు ఆ ఐ బటన్ నొక్కి అయితే పేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ట్రిప్ A ట్రిప్ B ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి, సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. దట్టు మీరు ఒకవేళ హై రేవింగ్లో ఉంటే గేర్ షిఫ్ట్ చేయమని కూడా చెప్తుంది దీంట్లో అనమాట. అది కూడా ఆప్షన్ అయితే ఉంది. బ్లూటూత్ ఆప్షన్ ఇవన్నీ కూడా అయితే ఇచ్చేసారు దీంట్లో. ఆ బ్లూటూత్ ఆప్షన్ని మనం స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని అయితే అంటాం. ఇక్కడ ఉంది కదా స్టిక్కర్, అది అనమాట. అండ్ మనకి డ్యూయల్ థీమ్లో చాలా బాగుంది. మధ్యలో వచ్చేసరికి మ్యాటిక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో స్ప్లిట్ సీట్ అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు కావాలనుకుంటే కంటిన్యూ సీట్ వేరియంట్ కూడా అయితే ఉంది. అండ్ రియర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది, చూసారు కదా. అండ్ అలాగే ఎగ్జాస్ట్ కూడా చాలా మినిమల్గా అయితే ఉంది. అండ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంది రియర్లో, మనకి డీసెంట్ ఎనఫ్ అని చెప్పాలి. ఇంకొక మెకానిజం అయితే చూపిస్తాను మీకు. ఒకవేళ రియర్ బ్రేక్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఎనబుల్ అవుతుంది అనమాట. చూసారా, నేను రియర్ బ్రేక్ ప్రెస్ చేస్తాను, ఇది కదులుతూ ఉంటుంది. అదేంటంటే రియర్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు కొంచెం బ్రేకింగ్ పవర్ అనేది ఫ్రంట్కి అయితే వెళ్తుంది అనమాట. రియర్ అండ్ ఫ్రంట్ కూడా ఒకేసారి అప్లై అవుతాయి. అదొక మంచి విషయం అని చెప్పాలి దీంట్లో వచ్చేసరికి. అండ్ రియర్లో ఎల్ఈడి టైలైట్ అయితే ఉంటుంది. ఆ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. రియర్ డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి దీంట్లో శారీ గైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఒకవేళ లేడీస్ని కూడా ఈజీగా వితౌట్ ప్రాబ్లం ఎక్కించుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇవన్నీ కామన్. ప్రజెంట్ వచ్చి బైక్స్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. ఒకటి డౌన్, మిగతా అన్ని కూడా అప్పు. అండ్ 180mm సైజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే సీట్ హైట్ వచ్చేసరికి 800mm సైజ్ అయితే ఉంటుంది. ఎవరైతే 5.5 అలా ఉంటారో వాళ్ళైతే ఈ బైక్ని అయితే ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఒకసారి మీరు ఈ బైక్ 360 degrees వ్యూ అయితే చూడండి. తర్వాత మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ అయితే చేద్దాం. అండ్ ప్రజెంట్ మనకి 125cc వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ కానీ అండ్ అలాగే మైలేజ్ కానీ పవర్ కానీ లుక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా డీసెంట్గా అయితే వీళ్ళైతే డిజైన్ అయితే చేశారనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ థీమ్తో
మన ఫ్లాగ్ అయితే ఉంటుంది, ఇండియన్ మోటార్ సైకిల్ కదా, సో దట్స్ వై మనకి ఆ ఫ్లాగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇదిగా ఓవరాల్గా ఆ టీవీఎస్ రైడర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. అండ్ లేట్ చేయకుండా మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడర్ విన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, టీవీఎస్ రైడర్ 125 బైక్ రైడర్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ మనకి చాలా చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది, ఒకసారి వినండి. చూసారు కదా, అసలు ఏం తెలియదు అనమాట. ప్రజెంట్ మనం పవర్ మోడ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఎక్కువలోకి మార్చి ఎక్కువలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ప్రజెంట్ మనకి ఐగో అయితే ఎనేబుల్ అయిందనమాట. మీకు యాక్సలరేషన్ కొంచెం డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి పవర్లో కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈకోలో వచ్చేసరికి. ఓహో బ్రో, డీసెంట్ పంచ్ అనమాట, చాలా చాలా డీసెంట్ పంచ్ అయితే ఉంది. అండ్ రిఫైన్మెంట్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. వైబ్రేషన్స్ అయితే దీంట్లో అంత మీరు నోటీస్ చేయరు. ఓన్లీ హయ్యర్ ఆర్పిఎమ్స్ అబౌవ్ మీరు ఒక 5,000 6,000 ఆర్పిఎంకి వెళ్తేనే నోటీస్ చేస్తారనమాట. 5,000 ఆర్పిఎం వరకు వెళ్తే మీరు అయితే వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. అది కూడా మినిమల్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఇంకోటి వచ్చేసరికి ఐగో టెక్నాలజీ అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ అవుతుంది భయ్యా. దీనికి యాక్సలరేషన్ అయితే చాలా చాలా క్విక్గా అయితే ఉంటుంది. చూసారా, అస్సలు సౌండ్ కూడా టీవీఎస్లో సౌండ్ చాలా బాగుంటుంది భయ్య. ఈ అపాచీస్ కానీ ఈ రైడర్ కానీ చాలా చాలా బేసిక్గా అండ్ అలాగే చాలా పంచీగా అయితే ఉంటాయి ఈ సౌండ్స్ వచ్చేసరికి. అండ్ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్లో ప్లస్ ఆప్షన్ ఏంటంటే, ఆ గేర్ పొజిషన్ ఇండికేటర్ వచ్చేసరికి మనకి అప్ అండ్ డౌన్ చేసుకోమని చెప్పేసి ఉంటాయి అనమాట గేర్ పొజిషన్ ఇండికేటర్స్. సో దట్స్ వై మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం. అండ్ మనకి యూటర్న్ కూడా చాలా ఈజీ బ్రో. అండ్ ప్రజెంట్ మనకి సిటీ అండ్ హైవే ఆ టైప్లో అయితే నడుపుతున్నాను అనమాట ఈ బైక్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ ఐగో అయితే మనకి యాక్టివేట్ అయితే అయింది. ఇంకోటి వచ్చేసరికి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్, అది బ్లూటూత్ ఆప్షన్ అనమాట. మీరు ఆ బ్లూటూత్ ఆప్షన్ని కనెక్ట్ చేసుకుని మీ ఫోన్తో ఎక్కడైతే మీరు SMS కానీ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినాయి ఇక్కడైతే మీరైతే చదువుకోవచ్చు అనమాట. అండ్ కలర్ డిస్ప్లే విజిబిలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంజన్ నుంచి ఇనీషియల్గా పవర్ బాగుంది. అండ్ మిడ్ రేంజ్ పంచ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి అరౌండ్ 100 km/h వరకు అయితే క్లైమ్ అయితే చేస్తున్నారు. అండ్ మైలేజ్ చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి 67 km/L వరకు మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. దట్టు కూడా మనకి ఐగో టెక్నాలజీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది భయ్య. అస్సలు ఈజీ పీజీ చాలా ఈజీగా అయితే మీరైతే హ్యాండిల్ చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. చూసారు కదా, అసలు ఈజీగా అయితే చేసుకుంటుంది యూటర్న్ వచ్చేసరికి. అసలు ఆ సౌండ్ ఏంటి భయ్య, అసలు పవర్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేద్దాం ఎలా ఉంటుందో. ఎక్కువ మోడ్లోనే బాగా ఉంది భయ్య పర్ఫార్మెన్స్ అయితే, మరీ అంత అండర్రేటెడ్ అయితే కాదు. చాలా బాగా డీసెంట్గా అయితే పర్ఫార్మ్ అయితే చేసింది ఎక్కువ మోడ్లో. దట్టు కూడా మనకి మైలేజ్ లెవెల్స్ కూడా చాలా బాగా వస్తాయి. 67 మీరు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ మనం పవర్ మోడ్లోకి అయితే పెట్టాం, చూద్దాం ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్. బూస్ట్ మోడ్ కూడా ఆన్ అయింది భయ్య, ఐగో కూడా ఆన్ అయింది, చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. ఓ ఇనీషియల్గా కొంచెం దూకుతుంది భయ్య బండే, ఇనీషియల్గా కొంచెం దూకుతుంది. అదైతే మీరు నోటీస్ చేస్తారు పవర్ మోడ్ పెడితే. ఓహో, హై ఎండ్ వరకు కొంచెం రేవింగ్ అనేది బాగుంది దీంట్లో పవర్ మోడ్లో. అండ్ 4th గేర్లో కూడా బాగా పుష్ అయితే చేస్తుంది అనమాట ఇది వచ్చేసరికి, అది మెయిన్ థింగ్ దీంట్లో. 4th గేర్లో కూడా ఓవర్టేక్ చేయొచ్చు భయ్య మీరు, అంత లెవెల్ ఆఫ్ గ్రంట్ అయితే ఉంది దీంట్లో. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ సౌండ్. అసలు చాలా డీసెంట్ ప్యాకేజ్ అని చెప్పాలి 125 సెగ్మెంట్లో. రైడర్ అయితే ఒక డీసెంట్ ప్యాకేజ్ అనమాట.
ఎల్ఈడి హెడ్లైట్స్ కానీ, బ్లూటూత్ కనెక్షన్ కానీ, అండ్ అలాగే మనకి డిస్క్ బ్రేక్ కానీ, సిట్టింగ్ కంఫర్ట్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే టీవీఎస్లో ఈ ఆర్టీఆర్ కానీ విచ్ ఈజ్ 160, 200 4 ఉంటాయి కదా, ఇది రైడర్ 125, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చాలా చాలా బాగుంటాయి. మీరు డ్రైవ్ చేసే విధానం బట్టి కానీ, కంఫర్ట్ లెవెల్స్, మైలేజ్ లెవెల్స్ కానీ, ఇవన్నీ కూడా బాగుంటాయి భయ్య. దీని ప్రైస్ మనకి అరౌండ్ 1,12,000 రూపీస్ అయితే పడుతుంది. స్టార్టింగ్ వేరియంట్ అనమాట. మీకు దీంట్లో మనకి ఇంకా వేరియంట్స్ అయితే ఉంటాయి. మీకు డ్రమ్ బ్రేక్ కావాలంటే డ్రమ్ బ్రేక్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ కావాలంటే డిస్క్ బ్రేక్ ఉంటుంది, స్ప్లిట్ వేరియంట్ మోడల్ ఉంటుంది. అలాగే కొన్ని వేరియంట్స్ అయితే తీసుకొచ్చారనమాట వీళ్ళు, ఆ స్పెషల్ ఎడిషన్ అని చెప్పేసి. అలా కొన్ని వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. లైట్ వెయిట్, సూపర్ లైట్ ఉంది. 123 kg వెయిట్ అండి భయ్య ఇది వచ్చేసరికి, అంత లైట్ అయితే ఉంది ఈ బైక్. సో ఇదిగా ఓవరాల్గా 2025 టీవీఎస్ రైడర్ 125 బైక్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. టిల్ దెన్ బాయ్ బాయ్.